హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు రుచికరమైన సూపర్ హెల్దీ అండ్ డెలిషియస్ బచ్చలి కూర పప్పు చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కందిపప్పుతో చేస్తున్నానండి. ఫస్ట్ నేను ఒక చిన్న గ్లాస్ అంత కందిపప్పు తీసుకొని ఇది 2 సార్లు వాష్ చేసేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మీరు పప్పు క్వాలిటీని బట్టి యాడ్ చేసుకోండి. వాటరు 1:3 రేషియోలో యాడ్ చేశాను. ఇది బచ్చలి కూర అండి. ఇవి 3 to 4 బంచెస్ అండి. ఆకుల వరకు తీసుకొని ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇందులో ఇలా నానబెట్టుకున్న పప్పులో వేసేసుకోవాలండి. పప్పు మాత్రం కంపల్సరీ 1/2 అవర్ నానబెట్టుకోండి. టమాటాలు యాడ్ చేస్తున్నాను, 2 మీడియం సైజ్ టమాటాలండి. అలాగే ఒక ఆనియన్ ఇలా సన్నగా తరిగేసేసి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టేసేసి వేసుకున్నాను. తగినంత కారం వేస్తున్నాను, పసుపు కూడా వేస్తున్నాను. ఇక్కడ అంటే మీరు కారం తినే మోతాదులో వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసేసి ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసి ఉడకబెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. 3 to 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా కొంచెం మొత్తం ఇలా కలుపుకోవాలండి. పప్పు కొంచెం ఇట్లా ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఇట్లా మెత్తగా అయ్యేదాకా ఇలా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని ఇవి కొంచెం చిటపటమనే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసేసి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల వల్ల ఈ పప్పుకి చాలా ఫ్లేవర్ బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ తాలింపు ఎంత బాగుంటే పప్పు కూడా అంత టేస్టీగా ఉంటుందండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, తాలింపు కదండి. అలాగే ఇది కొంచెం జీలకర్ర, మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి పప్పుకి ఇలా వేయడం వల్ల. ఇవన్నీ వేసేసి కొంచెం ఈ ముందుగా పెట్టుకున్న ఈ పప్పు మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ వరకు కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. మరి ఇప్పుడు చిక్కగా ఇట్లా గట్టిగా ఉంది. కొంచెం వాటర్ యాడ్ చేసేసి అసలు సాల్ట్ వేయలేదు కాబట్టి తగినంత ఉప్పు వేసేసి ఇలా ఒక 5 to 7 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఇందులో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీతో అయినా రైస్తో అయినా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.